మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేనేమో ఇక్కడ, నా భర్త ఇంకెక్కడున్నాడో. అమ్మా, తాళి, నా రాధ నా మెళ్ళో కట్టిన తాళి ఏమైంది? ఎక్కడైనా జారి పడిపోయిందా? అయ్యో, ఎక్కడ లేదే. ఆడదాని మెడలో నుంచి పవిత్రమైన మాంగళ్యం జారిపోతే అశుభం అంటారే. ఏమైంది? ఎందుకు ఇలా జరిగింది? ఒకవేళ నా భర్తకి ఏదైనా జరుగుంటుందా? భగవంతుడా, నా రాధాకేం కాకుండా చూడు తండ్రి. శాస్త్రి, తెక్కలోడు కనిపించాడా? లేదే. ఎక్కడున్నాడో చూద్దాం పదా. పదండి. అడిగో.
ఏం చూస్తున్నావు? అదిగో అక్కడ ఆకాశం భూమి కలిసినట్టుగా లేదు. ఉంటే తెక్కలోడా ఇవాళ నువ్వేదో కొత్తగా కనిపెట్టినట్టు చెప్తావేంటి? జాన్బాయ్, తను ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పని. ఏం బాబు అలా చూస్తుంటే నీకేమనిపిస్తోంది? భూమి ఆకాశం కలిసే చోటు ఎంతో బాగుంటుంది కదూ. విన్నారా? ఇందుకే వీణ్ణి తెక్కలోడు అనేది. వీడి మెదడు మోకాలలో ఉంది. బేటా, నింగి నేల కలవటం అనేది ఎప్పటికీ జరగదు. ఎందుకు జరగదు? అదిగో అక్కడ కలిసినట్టే ఉన్నాయిగా. చూడు బాబు, ఆ ఆకాశం భూమి కలిసినట్టే కనిపిస్తాయి కానీ సమాంతర రేఖల్లాగా అవి ఎప్పటికీ కలవవు. మరి రైలు పట్టాలు కూడా దూరంగానే ఉన్నా ఎక్కడో చోట కలుస్తాయి కదా. ఒరేయ్ తెక్కలోడా, నీ మొహానికి లాజిక్కులు కూడానా? జాన్ భాయ్, ఏ మనిషి అయినా ప్రశ్నిస్తున్నాడు అంటే అతని మెదడులో చురుకుదనం ఉంది అని అర్థం. వీణ్ణి మీరిద్దరే మెచ్చుకోవాలి. బేటా, నీకు నిజంగా అలాంటి చోటు ఉంటే నీకు చూడాలని ఉందా? ఉంది. భూమి ఆకాశం కలిస్తే దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకున్నంత సంబరంగా ఉంటుందేమో. దానినే ఆశ అంటారు. అవును, దూరమైపోయిన వాళ్ళు ఎవరన్నా నీకు గుర్తుకొస్తున్నారా? అలా కాదు. ఆశ ఉన్నప్పుడు ఆలోచన కూడా ఉండాలి. ఆలోచించు. చించు, బాగా చెంచరా తెక్కలోడా. జాన్బాయ్, అలా హేళన చెయ్యొద్దు. బేటా, నువ్వు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఏం బాబు, ఏమైంది? నాకేది గుర్తు రావట్లేదు. అలా ఆలోచిస్తుంటే తల పగిలిపోతున్నంత నొప్పిగా ఉంది. ఈ తెక్కలోడికి గతాన్ని గుర్తు చేయడానికి మీరొకళ్ళు. ఛ, నేను పోతున్నా. పర్వాలేదు బేటా, నీకు ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చినప్పుడే చెప్పు. సాధనమున పనులు సమకూరు ధరలోనా అన్నారు. సాధన అంటే నీ ప్రయత్నాన్ని ఆపకుండా చేస్తూ పోతే తప్పకుండా జరుగుతుంది అని అర్థం. అయితే ఆ నింగి ఈ నేల కలవడానికి నేను రోజు ప్రయత్నం చేస్తాను. అమ్మ నన్ను తన బాబును కాదని ఎందుకన్నది? ఎందుకు తోసేసింది? నానమ్మ, నువ్వు చూసావుగా తాతయ్య, అమ్మకేమైంది?
అదేమీ లేదురా, మీ అమ్మకి ఆయొచ్చింది కదా అందుకన్నమాట. ఆ జ్వరం తగ్గిపోతే మీ అమ్మ మళ్ళీ మామూలుగా అయిపోతుందిరా. నిజంగానా? నిజమే నాన్నా. ఈ నాన్నమ్మ మాట మీద నీకు నమ్మకం ఉందా లేదా? ఉంది. అయితే ఈ తాతయ్య చెప్పింది విను. గుడ్ బాయ్ లాగా కడు దుడుచుకో. ఆపుకున్నా ఏడుపు వస్తూనే ఉంది. నాకెప్పట్లాగే ప్రేమగా ఉండే అమ్మే కావాలి. నాని అంటూ నాతో ఆడుకోవాలి. కథలు చెప్తూ నాకు గోరుముద్దలు కూడా తినిపించాలి. ఇక్కడ పప్పి ఇచ్చి గుడ్ నైట్ కూడా చెప్పాలి. చెప్పు నానమ్మా, అమ్మకి జ్వరం తగ్గిపోతుందిగా? తాతయ్య చెప్పు తాతయ్య, అమ్మ నన్ను దగ్గరికి తీసుకుంటుందిగా? ఓ, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. మళ్ళీ మీ అమ్మ నిన్ను తన వీపు మీద ఎక్కించుకుని ఉప్పు మూట ఆడిస్తుందిలే. భలే 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 భలే. నాకు ఆ ఆట అంటే బోల్డ్ అంత ఇష్టం. మరైతే నువ్వు మీ అమ్మ కాస్త కోలుకునేదాకా బుద్ధిగా ఉండాలి. ఇదిగో, నువ్వు ఇలా ఏడుపు మొహంతో కాదు, కొంటె కృష్ణుడిలాగా నవ్వుతూ కనిపించాలి. తాతయ్య, అప్పుడు పండక్కి అమ్మ నాకు చిన్ని కృష్ణుడి వేషం వేసింది. అలాగా? అచ్చం అలాగే. ఇలాగా? ఓకేనా? డబుల్ త్రిబుల్ ఓకేరా మనోడా. నాని, నేను టిఫిన్ చేశాక నిన్ను పిలుస్తానమ్మా. వెళ్ళి నీ గదిలో ఆడుకో. అలాగే నాన్నమ్మ. మా అమ్మకి చిన్ని కృష్ణున్నే, బుజ్జి కృష్ణున్నే, చిన్ని కృష్ణున్నే. వాడు పసివాడు కాబట్టి మాటలతో మాయ చేయగలిగాం కాని కోడలు పరిస్థితి తలుచుకుంటుంటే గుండె పరివెక్కిపోతోంది పార్వతి. శుక్రవారం పూట కోడల్ని పంపించడం ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్నగారికి బాగోలేదని తెలిసి తప్పనిసరి పంపించాం. కానీ ఇలా జరుగుతుందని మాత్రం కల్లో కూడా అనుకోలేదండి. కట్టుకున్నవాడిని కన్నబిడ్డని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి పగవాడ కూడా రాకూడదు పార్వతి. చివరికి తన పేరు మాధవి అని కూడా మర్చిపోయి నేను రాణిని అంటుందండి. డాక్టర్ గారు చెప్పారు కదా, తలకి గాయం తగలడం వల్ల తాత్కాలికంగా జ్ఞాపక శక్తిని కోల్పోయిందని. అత్తయ్య మావయ్య గారని గౌరవంగా పిలిచేది. నట్టింట్లో మహాలక్ష్మిలా నవ్వుతూ తిరిగేది. మళ్ళీ ఎప్పటికి కోలుకుంటుందో ఏమోనండి. పార్వతి, మన అమ్మాయి పూజకి వాళ్ళ వదిన మాధవంటే ఎంతో అభిమానం. హాస్టల్లో ఉంటూ టౌన్లో డిగ్రీ చదువుకుంటున్న మన పూజకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందో ఫోన్ చేసి చెప్పమంటావా? వద్దండి. పూజకి కాలేజీలో ఇప్పుడేవో పరీక్షలున్నాయని చెప్పింది. వాళ్ళ వదినకి ఇలా జరిగిందని తెలిస్తే కంగారు పడి పరిగెత్తుకుంటూ వస్తుందండి. అది కూడా నిజమే. అవును, మీ తమ్ముడు బాబురావు తన కూతురు నందిని ఊరి నుంచి వస్తారని చెప్పావు, ఇంకా రాలేదేంటి? డాడ్, మాధవి అక్క కనిపించకుండా పోయిందని హర్షబావ, అత్తయ్య మావయ్య కంగారు పడుతుంటే మనం కూడా తెగ టెన్షన్ పడిపోయినట్టు బిల్డప్ ఇచ్చాం.
గ్లిజరిన్ పూసుకోకుండానే కన్నీళ్లు పెట్టుకుని తల్లి కనిపించకపోతే పాపం పసివాడు నాని ఏమైపోతాడో అన్నట్టుగా సింపతి కార్డుని ప్లే చేశాం. అక్క క్షేమంగా తిరిగి రావాలని మొక్కుకోవడానికి మన ఊళ్ళో అమ్మవారి గుడికి వెళ్ళొస్తామని ఆ రోజే ఇంట్లోంచి బయటపడ్డాం. కానీ మనం మిస్ అయినందుకు బావ వాళ్ళకి డౌట్ రాదు కదా. భలే దానివమ్మా, మీ నాన్న ఈ బాబురావు ఏదైనా ప్లాన్ చేశాడంటే అది జరిగి తీరాల్సిందే. ట్రైన్ యాక్సిడెంట్లో మాధవి గల్లంతైపోయిందనే వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఎలాగైనా మాధవి ఆచూకీ తెలుసుకోవాలని మనుషుల్ని పెట్టి మరీ వెతికిస్తున్నారు. ఆ ప్రయత్నాలేవి వర్కౌట్ అవ్వకపోతే పాపం మాధవి అక్క చనిపోయిందని ఈ పాటికి బోరున ఏడుస్తుంటారు. ఆ అవునమ్మా, ఇప్పుడు మనం వెళ్ళి కంటతడి పెట్టుకుని బాధని నటిద్దామమ్మా. ఏ దేవుడు మా ముర ఆలకించలేదు అని సెంటిమెంటుని పండిద్దాం. నిజానికి మాధవి ఏమైపోయిందో అని మనకి తప్ప ఈ లోకంలో ఇంకెవ్వరికీ తెలీదు. తెలిసే అవకాశమే లేదు. నాన్నకి ఎలా ఉందో ఏంటో. సమయానికి ఆయన కూడా ఇంట్లో లేరు. ఊరికి వెళ్ళగానే ఆయనకి జరిగింది మొత్తం చెప్పాలి. సారా ఏరా, రెడీనా? స్టేషన్కి వెళ్ళే దారిలో రెడీగా ఉన్నాం సార్. జాగ్రత్త, నేను చెప్పింది చెప్పినట్టు జరగాలి. ఖచ్చితంగా జరుగుతుంది సార్. సాక్ష్యం కూడా దొరకకుండా మనుషులు లేపేయడం మాకు కొత్తేమీ కాదు. ఇలాంటి ఎక్స్ట్రాలే వద్దంటున్నాను. తేడా వచ్చిందో మీ అందర్నీ నిలబెట్టి షూట్ చేసి పడేస్తాను. మీకంత శ్రమ ఇవ్వం మేడం. పని పూర్తి కాగానే నేనే మీకు కాల్ చేస్తాను. బ్యాలెన్స్ అమౌంట్తో రెడీగా ఉండండి. రండ్రా. దిగమంటుంటే ఎవరా మీరు? ఎవరు మీరంతా? చెప్తాం, దిగో. ఏంటి దౌర్జన్యం? వదలండి నన్ను. వదలమంటున్నానా? డ్రైవర్, వీడి సంగతి చూడు. వదలండి రా. ఏంటిదంతా? నమ్మకంగా నటిస్తూనే నువ్వు ఇంత ద్రోహం చేస్తావా? సారీ మేడం, ఇలాంటి నోట్ల కట్ల కోసమే నేను మీ నమ్మకాన్ని కూడా అమ్మేశాను. దుర్మార్గుడా. వదలండి రా. డ్రైవర్ పట్టుకోరా. నా పని అప్పగించడం వరకే. బాబురావు సార్ చెప్పిన మిగతా పని మీరు పూర్తి చేయండి. నీకే చెప్తుంది. ఆగమంటుంటే ఆగవే. ఆగుతావా లేదా? రండ్రా. ఆగవే. ఎక్కడికి వెళ్తావే? ఆగమంటుంటే ఆగవే. రండి. ఆగు. ఆగుతావా లేదా? ఆగు. 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 నీకే చెప్తుంది. నిన్ను వదిలేదే లేదు ఈరోజు. ఆగు. ఆగు. ఆగుతావా లేదా? ఆగవే. రండ్రా. ఆగుతావా లేదా? రండ్రా.
నీకే చెప్తుంది ఆగమంటుంటే ఏయ్ రండ్రా పరిగెత్తండి రా దొరికింది ప్లీజ్ నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. నన్నేం చేయొద్దు ప్లీజ్, వద్దు. మీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు. నన్నేం చేయొద్దు, వద్దు వద్దు ఎప్పుడెక్కడికి వెళ్తావే వద్దు పట్టుకోండ్రా వద్దు. నన్నేం చేయొద్దు, మీకు దండం పెడతాను. నన్నేం చేయొద్దు, పట్టుకోండ్రా వద్దు. అయిపోయావా ఈ రోజు మా చేతిలో ప్లీజ్ హెల్ప్ హెల్ప్ హెల్ప్. నిన్ను మా చేతుల్లోంచి ఆ దేవుడు కూడా కాపాలేడు. ఆ, రేయ్ శవాన్న నీళ్ళలో పడేసేయండి రా. ఫినిష్ పదండ్రా. బాబురావు, నీ గాని పిచ్చి పట్టిందా? అలా జరిగినా బాగుండేది మామయ్య. అక్క రైలు ప్రమాదంలో చనిపోయింది అంటే చీ నోర్మి, ఏం వాగుతున్నావే నువ్వు? మాధవికి ఏమీ కాలేదు. గండం గడిచి ఇంటికి చేరింది.